2 తెలుగు రాష్ట్రాలకి కలిపి మీరు ముఖ్యంగా అప్పుల విషయంలో ఇందాక మీరు చెప్పారు సూచనలు అంటే మీరెలాంటి సూచనలు ఇస్తారంటారు కమాండ్‌లో? నేను కోరేది ఒక్కటే, హ్మ్. సంక్షేమానికి, అభివృద్ధికి సమతూకాన్ని పాటించండి మొట్టమొదటిది. ఓకే. 2 ప్రభుత్వంలో అదనంగా ఖర్చు పెట్టకుండా చాలా మంచి చేసే అవకాశం చట్టబద్ధ పాలన. పెద్ద ఖర్చు పెట్టక్కర్లా. హ్మ్. కానీ పరిస్థితి మార్చి సామాన్యుడికి నన్ను చట్టం కాపాడుతున్న నమ్మకం కలగాలి. ఇవాళ బడుతున్నాడిదే బర్రె. ఇవాళ డబ్బు ఉంటే, అధికారం ఉంటే వాడి చేతిలో చట్టం బందీ అయిపోయింది. హ్మ్. దాన్ని మార్చాలి. దానికి డబ్బులేం అక్కర్లా. హ్మ్. 3 విద్య, ఆరోగ్యం. విద్య మీద ఖర్చు పెడుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు మన ప్రకటనలన్నీ ఏమిటి? 11,000 మంది టీచర్ల నియామకం అని. టీచర్లు లేకనా విద్య అందరిది రాష్ట్రంలో? హ్మ్. 14 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు రాష్ట్రంలో. ఏ ప్రైవేట్ రంగంలో అంతమంది టీచర్లు ఉండరు. టీచర్ లేకపోవడం కాదు సమస్య. హ్మ్. టీచర్లు జీతాలు ఇవ్వకపోవడం కాదు సమస్య. విద్య రాకపోవటం సమస్య. అవును సార్. విద్య ఉన్నది పిల్లలకి ఎంత పేద కుటుంబం అయినా కూడా, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా మేధస్సు వికసించి తెలివితేటలు బయటపడి ఎవరితోనే పోటీ పడే శక్తి రావటం కోసం. అది జరగట్లా. పనికిమాలిన విద్య అందుతుంది. దాని మీద శ్రద్ధ లేదు. హ్మ్. టీచర్లు పెట్టడమే పరిపాలన అనుకుంటున్నారు. అవును. అలాగే ఆరోగ్యం. కొన్ని మంచి పనులు జరిగినాయి దేశం అంతటా కూడా. హ్మ్. మన రాష్ట్రాలతో మొదలని ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఆయుష్మాన్ భారత్ కానీ. కానీ మౌలికంగా ఆరోగ్యం బాగుపడడానికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో హ్మ్. 19 లక్షల మంది ప్రతి సంవత్సరం అనారోగ్య కారణాల వల్ల బేదలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 26 లక్షల మంది బేదలవుతున్నారు. అంటే 2 రాష్ట్రాల్లో 45 లక్షల మంది ప్రతి సంవత్సరం కొత్తగా బేదలవుతున్నారు. పెద్ద ఖర్చు పెట్టక్కర్లా. కాబట్టి ఈ 3, ఒకటి ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతూకము. 2 మీరు దుబారా ఖర్చును అరికట్టడము. హ్మ్. 3 పెద్ద ఖర్చు లేకుండా దీర్ఘకాలం సమాజానికి పనికొచ్చేవి ప్రభుత్వం చేయవలసిన ఉమ్మడి సేవలు అందించేందుకు విద్య, ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం. హ్మ్. మనం అలా పెట్టకుండా మనకేంటంటే పెద్దాన్ని కూడా ఇక డబ్బిస్తే ఓటు వస్తుంది, ఈ కులం మాట్లాడితే ఓటు వస్తుంది. అది తప్ప అసలు ఎందుకు అధికారంలోకి వస్తున్నాము? హ్మ్. ప్రజల ఉమ్మడి అవసరాలని, ఉమ్మడి సౌకర్యాల్ని, ఉమ్మడి సేవల్ని ప్రజలిచ్చిన డబ్బుతో, ప్రజలిచ్చిన అధికారంతో మనం నిర్వహించడం కోసం వస్తున్నాం. అది మర్చిపోయినాం. అధికారం ఎందుకోసం? మళ్ళీ అధికారం పొందడం కోసం. హ్మ్. ఎలక్షన్ లాగానే మళ్ళీ ఎలక్షను. ఈ రంతి తప్ప ప్రతిదానికి ఒక రాజకీయం అని చెప్పంటే ఒక చెడు మాటగా తయారైపోయింది దేశం. అవును సార్. అది సమస్య. హ్మ్. ఎందుకు రాజకీయం ఉంది మనకి? ప్రజల ఉమ్మడి సమస్యల్ని, ఉమ్మడి అవసరాలని ప్రజల డబ్బుతో, ప్రజలిచ్చిన అధికారంతో తీర్చడం కోసం. అది పక్కన పెట్టి, అది నిజంగా పట్టించుకుంటే విద్య ఇంత చండాలంగా ఉండదు కదా. ఊరికే మాట్లాడట్లేమాట. హ్మ్. విద్య ఇంత చండాలంగా ఉండదుగా. అవును సార్. ఎందుకు 180 మంది పిల్లలు తెలివితేటలున్నా కూడా ఆ పిల్లల తెలివి వికసించకుండా ఎందుకు పనికిమాలిన విద్య అందుతోంది? నేను సవాల్ చేస్తున్నాను. ఎందుకు 180 మంది సోకాల్డ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా కూడా వాడికి మార్కెట్లో గిరాకీ లేకుండా పోయింది? నైపుణ్యం లేదు. మెకానికల్ ఇంజనీర్ అంటాడు. ఆ స్కూటర్ ఓపెన్ చేసి చూడడానికి తప్ప ఏంటంటే వాడు మెకానిక్ దగ్గర తీసుకుపోతాడు. ఏ మెకానిక్ అయినా చదువు రాని మెకానిక్. హ్మ్. అంటే చదువుకున్నటువంటి ఇంజనీర్ కంటే చదువు లేనటువంటి మెకానిక్ మెరుగు. ఈయన గుర్తిస్తున్నాడు. ఆల్కర్ తీసిపోతున్నారు. నిజమే. ఏం విద్య అది? ఎవరిని మోసం చేయడం కోసం? ఆ పిల్లల బతుకుని నాశనం చేయడమే కదా. మనం పిల్లల తప్పు కాదు ఇది. తల్లిదండ్రులు తప్పు కాదు. పాపం తంటాలు పడుతున్నారు, డబ్బులు కడుతున్నారు, ఎంసెట్ అంటున్నారు, మరొకటి అంటున్నారు, ఫీజులు కడుతున్నారు, చేస్తున్నారు. కానీ ఫలితం రాకపోతే ఉపయోగం ఉంది. అంతే సార్. అంచేత ప్రభుత్వాలు ఈ ఈ రంది ఎట్లా కొట్టి అధికారంలో కూర్చోవటమే లక్ష్యం. హ్మ్. ఎందుకు? ఆ ప్రశ్నే లేదు అసలు. బయటికి చూస్తే ఎక్కడ చూసినా కటౌట్లు, హ్మ్. ఎక్కడ చూసినా ఈ పేర్లు, వాడి పేరు చెప్పడం, వాడి మొహం చూపెట్టుకోసం. అది తప్ప పరిపాలన అనేది పోయింది అసలు. ఎందుకు ప్రభుత్వం ఉన్నది? ప్రజల పన్నుల డబ్బులతో, ప్రజలిచ్చిన అధికారంతో బాధ్యత నిర్వర్తించి ప్రజలకి సమర్థమైన సేవల్ని అందించటము. అది పూర్తిగా మర్చిపోయాను. మళ్ళీ దాన్ని మనం గుర్తించినాడు గాంధీ గారి పేరు రోజు చెప్తాం. నిజానికి గాంధీ గారి పేరు చెప్పే అర్హత మనకు లేదు. ఆయన అధికారాన్ని ఒక పవిత్ర వ్యాసంగంగా భావించాడు. హ్మ్. ఆయన మహాపాపాలు చెప్తూ, సప్త మహాపాపాలు అని చెప్తూ, లక్ష్యం లేని అధికారమే పరమావధిగా ఉండేటువంటి రాజకీయం అన్నిటికంటే చాలా భయంకర పాపం అన్నాడు. ఇవాళ అధికారమే లక్ష్యమే, ఇంకో వేరే లక్ష్యం లేదు. ఎందుకు అధికారం అని అడిగే ప్రశ్న లేదు. హ్మ్.